ఆలోచించుకుంటూనే పక్కాగా చర్యలు తీసుకుందాము. ప్రభుత్వం ఇది ఒక ప్రత్యేక కార్యాచరణ కింద తీసుకుంటుంది. ఈ ప్రభుత్వం ప్రాధాన్యతతో కూడుకున్న పనులలో చెరువుల యొక్క ఆక్రమణలను, నాలాల ఆక్రమణలను తొలగించేది చాలా అత్యంత ప్రాధాన్యతతో కూడిన కార్యక్రమంగా తీసుకుంటాం. మేము రకరకాలుగా స్పందిస్తున్నారు నాయకులు. కొంతమంది ఈయననే ఇప్పుడే ముఖ్యమంత్రి అయినా, ఇప్పుడే వచ్చిండా అని. అవునాయన, నేను ఇప్పుడే ముఖ్యమంత్రి అయినా, ఇప్పుడే అధికారం వచ్చింది, అధికారం పేద ప్రజలకు ఉపయోగిస్తున్నాను. నేను ఇన్నాళ్ళు మీ చేతుల అధికారం ఉండి మీరు ఆ ప్రభుత్వంలో మీరు మంత్రిగా పనిచేసారు. మీరు ఆక్రమించుకుంటుంటే కళ్ళు మూసుకొని ఉన్నారు. ఇప్పుడు నేను కనీసం చేయాలనే ప్రయత్నం చేస్తున్న కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు. నేను వాళ్ళ పేర్లు ప్రస్తావించదలుచుకోలేదు, ఎందుకంటే ఇది కొంత ప్రజలు ఇబ్బంది పడుతున్న, కష్టపడుతున్న సందర్భం. పెద్ద రాజకీయాలకు తావియదలుచుకోలేదు. ఇక రెండవది, అమెరికాలో జల్సాలలో మునిగి తేలుతున్నాయని కూడా ట్విట్టర్లో మా ప్రభుత్వాల మీద, మంత్రుల మీద దాడి చేస్తున్నాడు. నిజంగానే నీకు కన్సర్న్ ఉంటే 4 రోజుల నుంచి ప్రతిపక్ష నాయకుడు ఒక పలుకు కూడా పలకలే, బయట కూడా కనిపిస్తలేడు. ఆయన ఎక్కడున్నాడో తెలియదు. ఆయన పుత్రుడు అమెరికాలో జల్సాలు చేసుకుంటూ ఆయన ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడు. 4 రోజుల తర్వాత మేము ప్రశ్నిస్తే ఇవాళ ఒక ఆయన బయలుదేరాడు, సూర్యాపేట పోయిందంట, ఆ నుంచి ఖమ్మం పోయిందంట. 100 ఎలుకలు తిరిగిన పిల్లి తీర్థయాత్రలు పోయిందంట, ఇంక ఇట్లాంటి తప్పులు చేయనని. 10 ఏళ్ళ నుంచి ఆక్రమించుకున్నది మీరే. ఖమ్మంకు వెళ్ళిన మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు, మిమ్మల్ని సూటిగా నేను అడుగుతున్నా, మీ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ ఆక్రమించుకున్న కాలువల్ని తొలగించడానికి మీరు ఖమ్మంలో డిమాండ్ చేయగలరా? నేను మీ దగ్గరికి అధికారులను పంపిస్తాను. ఎందుకంటే మీరు గతంలో చెరువులకు సంబంధించిన మైనర్ ఇరిగేషన్ అండ్ మేజర్ ఇరిగేషన్ మినిస్టర్గా మీరు పనిచేసినారు. రాష్ట్రం పట్ల పూర్తిగా సంపూర్ణమైన అవగాహన ఉందని మీరు పదే పదే మాట్లాడుతుంటారు హరీష్ రావు గారు. పువ్వాడ అజయ్ ఆక్రమించుకున్న కాలువలను తొలగించడానికి మీరు చిత్తశుద్ధితోని మీరు సహకరిస్తారా? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పిన తర్వాత ఇక ప్రభుత్వం ఈ వర్షంలో బాధ్యతాయుతంగా వ్యవహరించిందా, వ్యవహరించలేదా ప్రజలు తెలుస్తారు. మేము బాధ్యతాయుతంగా వ్యవహరించకపోతే ప్రజల దగ్గరికి మేము వెళ్ళగలిగే వాళ్ళం కాదు. ప్రతి క్షణం మా మంత్రులు కార్యాచరణ స్థానికంగా ఉన్నారు. స్టేట్ అంతా సమన్వయం చేసుకొని అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఒక స్పష్టమైన నిర్దిష్టమైన కార్యాచరణతో నేను బయలుదేరి 2 రోజుల నుంచి ప్రజలలో తిరుగుతున్నా. ఇది మా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు. ఏ రోజైనా చంద్రశేఖరరావు గారు వరదలు వచ్చినా, ప్రమాదాలలో ప్రజలు చనిపోయినా ఒక్క రోజైనా పరామర్శించడానికి వారు బయటకు వచ్చిండ్రా? ఒక్క రోజైనా ఆ కుటుంబాల దగ్గరికి చంద్రశేఖరరావు గారు వెళ్ళిండ్రా? మీ దగ్గర రికార్డు ఉంటే తీయండి. 2014 నుంచి 2024 జనవరి వరకు చాలాసార్లు వర్షాలు, వరదలు, ప్రజలు చనిపోవడం, ప్రమాదాలు జరగడం మనం కళ్ళతో చూసినాం. చంద్రశేఖరరావు వరదలు వచ్చినప్పుడు ఏ ప్రజల దగ్గరికి వెళ్ళిండో ఒక్క ఆధారం చూపించండి. మాసాయిపేటలో రైలు కింద పడి స్కూల్ పిల్లలు 30-40 మంది చచ్చిపోతే ఆయన సొంత నియోజకవర్గం. పసిపిల్లలు చచ్చిపోతే కూడా ఆ కుటుంబాలను పరామర్శించడానికి ఓలే. ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఒక వెటర్నరీ డాక్టర్ని ముష్కర్లు ఎత్తుకెళ్ళి బ్రూటల్లీ రేప్ అండ్ మర్డర్ చేస్తే కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ఓలే. మానవత్వం లేని వ్యక్తిగా 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపిన మీరు ఈరోజు ప్రజలలో ఉన్న మమ్మల్ని ప్రతి క్షణం ప్రభుత్వం అప్రమత్తంగా ఉండి పనిచేస్తుంది. ఇవాళ పక్క రాష్ట్రంలో, మన రాష్ట్రంలో కృష్ణా జిల్లా, ఖమ్మం జిల్లా కౌలపిల్లలాగా ఉంటాయి పక్కన పక్కన. ఒకే రకమైన వర్షము, ఒకే రకమైన పరిస్థితులు ఉంటే అవతలెంత జరిగింది నష్టం, యువతలెంత జరిగిందో ఒక అంచనా వేయండి. ఈ ప్రభుత్వం అప్రమత్తంగా ఉందో లేదో. అవతల నష్టం జరగడం కూడా బాధాకరం. అవతల జరిగి ఉండొద్దు, యువతల జరిగి ఉండొద్దు. కాకపోతే ఈ ప్రభుత్వం అప్రమత్తంగా ఉందా లేదా అనే దానికి ఒక సరిపోల్చుకోవడానికి 2 పక్కనే ఉన్నాయి. మీరే చెప్తారు అవతల రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అప్రమత్తంగా ఉన్నారు. సంతోషం, మంచిది. వారి అనుభవంతో అప్రమత్తంగా ఉండి ఆ జిల్లాను, ఆ రాష్ట్రాన్ని ఆదుకోవడానికి ప్రయత్నం చేశారు. అదే సందర్భంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా 24 గంటలు కంటిన్యూస్గా 30 తారీఖు నుంచి ఈ రోజు వరకు కంటిన్యూస్గా పర్యవేక్షిస్తూనే ఉన్నాం, చర్యలు తీసుకుంటూనే ఉన్నాం. రెండింటిని పోల్చి చూడండి. మరి అవతల రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు లేకపోతే మా నాయకురాలు షర్మిల గారు ప్రజలకి వెళ్ళి కష్టపడ్డల దగ్గర, ఇక్కడ ఉన్న ప్రతిపక్ష నాయకుడు ఎక్కడున్నాడు? అసలు ఉన్నాడా? ఎందుకు కనిపిస్తలేడు? ఎందుకు మాట్లాడతలేడు ఆయన?
ఆయన కొడుకెక్కడ ఉన్నాడు? అమెరికాలో లేడా? అమెరికాలో జల్సాలు చేయట్లేదా? అమెరికాలో జల్సాలు చేసేటోడు కూడా మా 10 ఏళ్ళ అధికారం అనుభవించి 1,00,000 కోట్లు అక్రమంగా సంపాదించుకొని అమెరికాలో జల్సాలు చేస్తున్నాడు కూడా ఈరోజు ఈ ప్రభుత్వం మీద దాడి చేస్తున్నారు. అయినా ఈ ప్రభుత్వం మనోధైర్యం కోల్పోదు. ధైర్యంతో ప్రజలకు అండగా నిలబడి ప్రజల్ని ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. స్వచ్ఛంద సంస్థల్ని సమాజంలో ప్రముఖులుగా భావించే వాళ్ళను, కార్పొరేట్ కంపెనీలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజలు కష్టాలలో ఉన్నారు, మీ చేతనైన ఆర్థిక సహాయాన్ని అందించండి. మానవత్వం ప్రదర్శించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మానవీయ కోణంలో వీళ్ళందరూ కూడా ఆలోచన చేసి చెయ్యగలిగిన సహాయాన్ని ఈ పేదలకు అందించండి. సహాయం అందించని వాళ్ళు మనోధైర్యాన్ని ఇవ్వండి. మేము మీకు అండగా నిలబడ్డాము అని ఒక మంచి మాట అయినా మాట్లాడండి. తద్వారా వాళ్ళు కొంచెం ఉపశమనం పొందుతారు. కష్టాలలో ఉన్న వాళ్ళకు ఒక ఓదార్పు కూడా కొంత వాళ్ళకు మనోధైర్యాన్ని పెంచుతుంది. కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుంది, నష్టపరిహారాన్ని అందిస్తుంది. అన్ని రకాలుగా నేను అధికారులకు మళ్ళా సూచన చేస్తున్న ప్రజాప్రతినిధులు, మా ఎమ్మెల్యేలకు కూడా, మురళీ నాయక్ కానీ, రామచంద్ర నాయక్ గారు కానీ, యశస్విని రెడ్డి గారు కానీ, మా నాగరాజు గారు కానీ, వేదిక మీద ఉన్న ముఖ్యమైన నాయకులకు, ఎమ్మెల్యేలకు, సీతక్కకు, ఎంపీ పార్లమెంట్ నాయకుడు బలరాం నాయక్ గారు కానీ, అదేవిధంగా కనకయ్య గారికి, క్షేత్రస్థాయిలో మీరు ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండండి, తిరగండి. గండ్ర సత్యనారాయణరావు గారు ఉన్నారు. ఎమ్మెల్యేలందరికీ, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు, ఎంపీకి, మంత్రులకు నా సూచన ఒకటే, ప్రజల మధ్యలోనే ఉండండి, ప్రజల దగ్గరికి వెళ్ళండి, ప్రజల కష్టాలు తెలుసుకోండి. ఆ అంశాలు అధికారుల దృష్టికి తీసుకురండి. అధికారులు ఆ విషయాలను మీరు నివేదికలుగా మార్చండి. ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు తీసుకొని వాళ్ళని అన్ని రకాలుగా ఆదుకోవాల్సిందిగా మీడియా మిత్రులకు కూడా నా సూచన. మీరు కూడా ఏవైతే అంశాలను ప్రస్తావిస్తున్నారో మీడియా ద్వారా వాటన్నిటిని కూడా మేము పరిగణలోకి తీసుకుంటున్నాం. ఏదైనా విషయాలు ఉంటే కూడా అధికారుల దృష్టికి మీరు తీసుకురండి. మీరు తీసుకొచ్చిన విషయాలు ప్రజలకు ఉపయోగపడితే ఎంతో కొంత సహాయం అందించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మనందరం కలిసికట్టుగా ఇప్పుడు మనం చర్యలు చేపట్టాలి. ఇది రాజకీయాలు చేసే సందర్భం కాదు. ఈ ప్రభుత్వం రాజకీయాలు చేయదు. బురద రాజకీయాలు, వరద రాజకీయాలకు ఈ ప్రభుత్వానికి అసలు ఇట్లాంటి సందర్భాన్ని రాజకీయాలకు వాడుకోవాలన్న ఆలోచన లేదు. స్పష్టంగా ప్రజలకు మేము సహాయం అందించే చర్యల్లో ఉన్నాం. మీరు అందరు సహకరించాల్సిందిగా కోరుకుంటూ ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్న అధికారులందరికీ ఇంకా కొద్ది రోజులు మీరు అప్రమత్తంగా ఉండాలి. మీరందరూ జాగ్రత్తగా వ్యవహరించి ప్రజలకు అందుబాటులో ఉండి సహాయక చర్యలు అందించాల్సిందిగా మీకు అందరికి సూచన చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు మిత్రులారా. అందరికీ ఒక సూచన, సార్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ జిల్లా ఎమ్మెల్యేలను కానీ అదేవిధంగా అధికారులు కానీ మనం కాసేపు మాట్లాడుకుందాం. ఈ జిల్లా అధికార యంత్రాంగం సార్ వాళ్ళని పంపించిన తర్వాత ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీఎన్జిఎస్ ఏదైతే ఈ విపత్కార పరిస్థితుల్లో సీఎం గారి నిధులకి వారు ఒకరోజు మూల వేతనాన్ని ఇవ్వటానికి వచ్చారు. వారు రావటం జరిగింది. హైడ్రాకు సంబంధించి ఇంపార్టెంట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నీటి వనరులను కబ్జా చేసిన దగాకోర్లకు హెచ్చరిక. ఇక రాష్ట్రమంతా హైడ్రాను విస్తరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. చెరువులు, నాలాలు, కుంటల్ని ఆక్రమించిన వారు ఎంత పెద్దవాళ్ళైనా ఉపేక్షించవద్దంటూ జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు సీఎం. అధికారులకు, ఇరిగేషన్ అధికారులకు, అగ్రికల్చర్ అధికారులకు, మున్సిపల్ అధికారులకు, మొత్తంగా కలెక్టర్లకు నేను ఆదేశాలు ఇస్తున్నా. హైదరాబాదులో ఏ విధంగా అయితే లేక్ ప్రొటెక్షన్ కోసం మనం హైడ్రా పెట్టి ఒక ప్రత్యేకంగా డ్రైవ్ మొదలు పెట్టినామో, కొంతమంది స్వార్థపరులు
ఈ చెరువులను ఆక్రమించుకొని వాళ్ళు ఇల్లు కట్టుకోవడమో ఫామ్ హౌజులు కట్టుకోవడమో లేకపోతే ఆ స్థలాలను ఆక్రమించి లేఅవుట్లు వేసి అమ్ముకోవడం ఏదైతే చేస్తున్నారో ఇది క్షమించరాని నేరము. ఇవాళ ప్రకృతి వైపరీత్యానికంటే కూడా ఇలాంటి ఆక్రమణదారులు చేసిన తప్పుడు చర్యల వల్ల తీరని నష్టం మనకు జరుగుతున్నది. దీనికి ఎక్కడో ఒక దగ్గర పులి స్టాప్ పెట్టవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. అందుకే ఎంత ఒత్తిడి వచ్చినా వెనక్కి తగ్గకుండా హైడ్రాన్ తీసుకొచ్చి అధికారులను అప్రమత్తం చేసి ప్రభుత్వం దగ్గర ఉన్న లేక్లకు సంబంధించి చెరువులకు సంబంధించిన వివరాలను సేకరించి ఫుల్ ట్యాంక్ లెవెల్, బఫర్ జోను, అదేవిధంగా క్యాచ్మెంట్ ఏరియాలో అంటే నాలాలు ఏవైతే ఆక్రమించుకున్నో వాటి అన్నిటిని కూడా తొలగించే కార్యక్రమం చేపట్టినాం. ఇవాళ ఇది జిల్లాలకు కూడా విస్తరించాలి అని చెప్పి డిమాండ్ వస్తుంది. నేను అనేది ఏంటంటే హైదరాబాద్ పరిమితిలో ఒక ఏర్పాటు చేసిన యంత్రాంగము జిల్లాలలో కూడా మీరు ఇట్లాంటిది ఒక సిస్టమ్ని ఎవాల్యుయేట్ చేసుకోండి. ఎవరున్నా తొలగించాల్సిందే. ప్రకృతి మీద మనం దాడి చేస్తే ప్రకృతి మన మీద దాడి చేస్తుంది. ఈ గుణపాఠం జరిగిన సంఘటనల నుంచి మనం నేర్చుకోవాలి. మనిషి అనే వాడికి ఆలోచన చేసే శక్తి ఉంది కాబట్టి ప్రకృతిని మనం చెరబట్టాలని చూస్తే ఆ ప్రకృతి ప్రకోపిస్తే ఏం జరుగుతో మనం కళ్ళతో చూస్తున్నాము. అది ఉత్తరాఖండ్ కావచ్చు, లేకపోతే తెలంగాణ కావచ్చు, విజయవాడ కావచ్చు, లేకపోతే హైదరాబాద్ కావచ్చు. ఎక్కడైనా ప్రకృతి మీద మనం దాడి చేస్తే అది తప్పకుండా దాని యొక్క దుష్ఫలితాలు మనం చవి చూడవలసిన పరిస్థితి ఉంది. అందుకే నేను స్పష్టంగా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా. నేను ఎంక్వైరీ కూడా ఆర్డర్ చేస్తా. రాష్ట్రం మొత్తం మీద కూడా చెరువుల ఆక్రమణ మీద స్పెషల్ డ్రైవ్ చేపడతా. ఎవరైనా వాళ్ళు ప్రజాప్రతినిధులు అయి ఉండొచ్చు, లేకపోతే ఇతరులు అయి ఉండొచ్చు, లేకపోతే సమాజంలో బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు. మీరు ఇట్లాంటివి ఏమైనా చేస్తే మీరే స్వయంగా వాటిని సరెండర్ చేస్తే అది మీకు గౌరవంగా ఉంటుంది, ప్రభుత్వానికి వెసులుబాటుగా ఉంటుంది. అట్లా కాకుండా ఏదైనా జరిగితే మాత్రం ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవడానికి వెనక్కి తగ్గదు. ఏ ఒత్తిడి వచ్చినాయి ప్రభుత్వం తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నది. ఇట్లాంటి విషయాలలో ఎక్కడ కూడా ప్రభుత్వము వెనక్కి తగ్గదు. కాబట్టి ఈనాడు ఈ చెరువులకు సంబంధించి, కుంటలకు సంబంధించి, కాలువలకు సంబంధించి, నాలాలకు సంబంధించి స్పష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం